ఎలక్షన్స్ వస్తున్నాయి కాక, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? చెప్పాలా? చెప్పాలి. మోడీనా? ఊరు నడిచే గెలవాలి. ఇక్కడ ఎవరు గెలవాలి? ఊరు నడిచిపోయి గెలుస్తాం, ఆయనకే వేస్తుంది. మరి మోడీ ఎందుకు గెలవాలనుకుంటున్నావు? మన దేశం కాపాడుతుండు. ఏం డెవలప్మెంట్ చేసిన? ఏది చేయకున్నా, ఏదన్నా దాడిలు బోధీలకు రాకున్నా ఆయన ఆపుతుండు మనకు. వేరే విదేశాలకు వెళ్ళి మన పిల్లలు పోయినా కానీ అక్కడ యుద్ధం అవుతున్నామని తీసుకొచ్చిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రావద్దు అనుకుంటున్నావు? రాహుల్ గాంధీ ఎందుకు రావద్దు అనుకుంటున్నావు? రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీ గురించి నేను చెప్పలేను. మోడీ వస్తేనే మనకు మనకు భద్రత ఉంటుంది. ఇప్పుడు రామ మందిరం చేసింది, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు 500 ఏళ్ళ సంది ఎవరు చేయలే, మోడీ వచ్చి రామ మందిరం కట్టించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలలో మీకు ఏమన్నా గ్యారెంటీలు వచ్చినాయా? గ్యారెంటీలు ఏది వచ్చింది? ఏది ఇది వచ్చింది? కరెంట్ వచ్చిందా? ఒక కరెంట్ వచ్చింది, ఏం చేయలేదు. ఏం లేదా? ఏది మన గ్యాస్ సిలిండర్ 500కి అన్నాడు కదా, అది రాలే? ఏది రాలే. ఇంకా మరి ఫ్రీ బస్సులు చేసిండు కదా, లేడీస్ కాదు, మనకేమవుతుంది అంతేనా? అంటే అది ఫ్రీ చేసిండు కదా, లేడీస్ ఫ్రీ చేసిండు కదా, మరి నీకు నచ్చిందా? ఏం నచ్చింది? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకి ఆటోలో పుట్ట మీద కొట్టినట్టు ఇప్పుడు వాళ్ళకు ఏది లేకుండా అయిపోయాయి. అవును, రోడ్ మీద పడ్డారు వాళ్ళు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పోరడు పెట్టుకుంటే షాపు, ఆ పని లేక మూసేసుకుని ఊరుకున్నారు. ఇప్పుడు సెంట్రల్ మోదీ వస్తే బాగుంటుంది అనుకో. మోడీ రావాలి కానీ రాహుల్ గాంధీ వద్దు అంటున్నారు. నేనేమొద్దంటలేను, మనకు దేశాన్ని కాపాడుతుండు. మోదీ రావాలి. మోడీ వస్తేనే మనకైనా భద్రత ఉంటుంది, లేకపోతే వేరే దేశాలు వచ్చి మన దేశం మీద దాడి చేస్తారు. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచిర్రు? కాంగ్రెస్ గెలిచి. ఇప్పుడు మరి కేసీఆర్ ఓడిపోయింది కదా, అసలు ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నాను? ఏం పని చేయలే, అభివృద్ధి ఏం జరగలే ఊర్లలో. చేసిండు, మంచిగా చేసిండు. కానీ ఏది అంటే ఇప్పుడు ఆయన 1-2 జర ఇదొకటి పొరపాటు చేసిండు. ఏం చేసిండు? ఇవన్నీ మన మన అది గాంధీ ఏదే దాన్ని ఏమంటారుగా, మన ప్రగతి భవన్ రానియాలి ఇవన్నీ. అది కొంత ప్రజలకు కోపం ఉంది చాలా. యువని కలుసామంటే జర ఆడ వ్యతిరేకం చేసిండు. ఇవ్వని ఏంది ముళ్ళ కంచెలు పెట్టి అది చేసి ఇది చేసే వరకు అది కొంత వ్యతిరేకం అయిపోయింది. అదొకటి వ్యతిరేకం అయిపోయింది, చాలా అయ్యింది. ఇప్పుడు అప్పుడు పింఛన్లు ఇచ్చిందా టైంకి? అని పింఛన్ మంచిగానే ఇచ్చిండు, పింఛన్లో బరాబరే. పింఛన్లు ఆయన వచ్చిన సందే పింఛన్ పెరిగింది వాస్తవానికి. మళ్ళీ మీ దాంట్లో ఎవరైనా పోతారు ప్రగతి భవన్? తెలిసిన వాళ్ళు దాంట్లో పోతున్నట్టు ఇప్పుడు ఏం పోతున్నారు కానీ అప్పుడైతే రానియాలి, వాస్తవానికి రానియాలి. అదొకటి చాలా వ్యతిరేకం పడ్డది, అదొకటి పడ్డది. జర నువ్వు అన్నట్టు ఈ చిన్నోళ్ళని కూడా జర ఆయన పట్టించుకోవాలి. అదొకటి. మనకు ఏది సొంతం ఊళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు, అక్కడ జిల్లా చేసుకున్నప్పుడు అంతటా చేయాలి. మీ ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇప్పుడు ఎర్రవెల్లి గజ్వెల్లి అక్కడ చేసుకున్నప్పుడు డెవలప్మెంట్ అన్ని జిల్లాలు చేయాలి. ఆయన పోయిన ఊర్లో చేసుకుంటాం, మరి అంతటి చేస్తాం, అది మంచిది. నువ్వు అది కూడా వ్యతిరేకం వచ్చింది. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా, మరి అది తప్పు కాదు. సొంతంగా కట్టుకున్నాడు కానీ మా దాంట్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు. అన్ని నీ లెక్క అన్ని జిల్లాలు చేయి, అది మంచిది. ఇంకా 4 ఏళ్ళు నువ్వు మంచిగా నీకే ఓట్లు పడు, అది కొంత వ్యతిరేకం. ఇప్పుడు కరెంట్ ఉంటుంది ఊర్లో? కరెంట్ తగ్గిద్దాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు అదే ఏది కరెంట్ ఎందుకు లేదు, నిన్న కాకపోతే గాలితో మనం వచ్చిన కానీ లేదు కరెంట్. కరెంట్ ఉంటుంది, 2 గంటలు కట్ చేస్తుండే కరెంట్. బాగోలేదా? ఏడు చూస్తున్నారు నువ్వు? కరెంట్ ఉంటుంది, కరెంట్ పోతుంది. నాకు తెలుసు 24 గంటలు నీళ్ళు కొడతావు. నేను ఆడ ఏది సామి రామనంత మీ డ్యూటీ చేస్తాను నేను. 2 గంటలు అంటే ఏమవుతుందంటే పోచంపల్లి తెలిసి ఉంటుంది, మీటర్లు కటింగ్ ఉంటాయి కదా, ఇంకా అప్పుడు తీసేస్తారు. కరెంట్ తగ్గింది. 4 మీటర్లు ఇప్పుడు రైతుకు ఉచిత కరెంట్ అవి రైతు బంధు అవన్నీ అందుతున్నాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకైతే వస్తుందా? రైతు బంధు వచ్చిందా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రాలేదు, కరెంట్ వస్తున్నా, ఉచిత కరెంట్ 200 యూనిట్లు వస్తున్నా.